హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు క్లాసెస్లో వచ్చేసి 6th, 7th, 8th వరకు ఉన్నటువంటి బయోసైన్స్ అండ్ 10th క్లాస్ బయోసైన్స్లో ఉన్న బిట్స్ని కూడా మొత్తం చూసాం కదండి. యాక్చువల్లీ 9th అండ్ రిమైనింగ్ 7th, 8th, 9th, 10th సోషల్ కూడా డెఫినెట్గా నెక్స్ట్ టెట్ వరకైనా నేను పూర్తిగా అప్లోడ్ చేస్తాను నోట్స్ ప్రిపేర్ చేసి. అండ్ 8th క్లాస్ ఫిజికల్ కెమిస్ట్రీ అప్లోడ్ చేయమని చాలామంది అడుగుతున్నారు. ఓకే, క్లాస్ వైజ్గా అప్లోడ్ చేయాలంటే ఇప్పుడు చాలా టైం తీసుకుంటుంది అండ్ ఈ టైంలో పర్టికులర్గా పాయింట్ టు పాయింట్ చదవడం అనేది పాసిబుల్ కాదు. కాబట్టి ర్యాపిడ్ రివిజన్ లాగా మీకు యూజ్ అవ్వడం కోసం అని చెప్పేసి ప్రతి లెసన్ వెనకాల మనం ఏం నేర్చుకున్నాం అని చెప్పేసి కొన్ని మెయిన్ బిట్స్ ఇస్తారు కదండి, ఓవరాల్ లెసన్లో ఉన్నటువంటి మెయిన్ బిట్స్ని. సో వాటిని మీకు ర్యాపిడ్ రివిజన్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ క్లాస్లో 8th ఫిజికల్ కెమిస్ట్రీ టోటల్ బిట్స్ అనేటివి నేను చెప్తాను. ఓకేనా? ఈ వీడియో చూసాక మీ కనుక ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని, ఒపీనియన్స్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ క్లాస్ కనుక ఓకే అనుకుంటే నేను ఇదే మాదిరి 9th బయోసైన్స్ కూడా అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఒక్కొక్క లెసన్ వైజ్గా నేను డెఫినెట్గా పాయింట్ టు పాయింట్ ఇంతకుముందు 8th వరకు బయోసైన్స్ ఎలాగైతే పాయింట్ టు పాయింట్ నా నోట్స్ అప్లోడ్ చేశానో అలాగే చేస్తాను. బట్ ఇన్ని డేస్ నాకు టైం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. మీకు ఏదైనా క్లాస్ కంపల్సరీ ఈ ఎగ్జామ్స్ టైంలో కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక ఆ టాపిక్ని నాకు మెన్షన్ చేయండి. డెఫినెట్గా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ 8th క్లాస్ ఫిజికల్ కెమిస్ట్రీ ఇందులో ఫస్ట్ లెసన్ వచ్చేసి బలం అండి. ఈ లెసన్ ఎండింగ్లో ఉన్నటువంటి మనం ఏం నేర్చుకున్నాం అనేటటువంటి టాపిక్ గురించి అందులో ఉన్న బిట్స్ని చూద్దాం. ఫస్ట్ పాయింట్, నెట్టుట, లాగుట వంటి చర్యలని బలం అంటాం. యాక్చువల్లీ చాలామంది ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పమని అడుగుతున్నారు. ఇంగ్లీష్ మీడియంలో అంటే ఇంగ్లీష్ సెంటెన్స్, తెలుగు సెంటెన్స్ రెండు చెప్పేసరికి చాలా ఎక్కువ టైం లెంతీగా అయిపోతుందండి వీడియో. సో వీలైతే నేను ఇవే బిట్స్ని ఇంగ్లీష్ క్లాస్ కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? బట్ ఈ క్లాస్లో మాత్రము 8th ఫిజికల్ కెమిస్ట్రీ తెలుగు మీడియం బిట్స్ని చూద్దాము. ఫస్ట్ పాయింట్, నెట్టుట, లాగుట వంటి చర్యలని బలం అంటాం. నెక్స్ట్ పాయింట్, ఒక బలం వస్తువుతో స్పర్శలో ఉన్నా లేకున్నా పని చేయగలదు. అయితే వస్తువుపై పనిచేసేటటువంటి బలం స్పర్శా బలం కావచ్చు లేదా క్షేత్ర బలం కావచ్చు. అంటే ఒక బలం అనేది వస్తువుతో స్పర్శలో ఉన్నప్పటికీ అది స్పర్శలో లేనప్పటికీ కూడా పని చేయగలుగుతుంది. అయితే మరి వస్తువుపై పనిచేసేటటువంటి బలం అది స్పర్శా బలమే కావచ్చు లేదా క్షేత్ర బలం కూడా కావచ్చును. నెక్స్ట్ పాయింట్, క్షేత్రం ఒక త్రిమితీయ ప్రభావ ప్రాంతం. క్షేత్రం ఏ విధమైన ప్రభావ ప్రాంతం అండి? క్షేత్రం ఒక త్రిమితీయ ప్రభావ ప్రాంతం. వస్తువును క్షేత్రంలో ఎక్కడ ఉంచినా దానిపై బలం ప్రయోగించబడుతుంది. నెక్స్ట్ పాయింట్, ఘర్షణ స్పర్శలో ఉన్న తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. నెక్స్ట్ పాయింట్, శరీర కండరాలను ఉపయోగించి ప్రయోగించేటటువంటి బలాన్నే కండర బలం అంటాం. నెక్స్ట్ పాయింట్, ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా గల ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అని అంటాము. నెక్స్ట్ పాయింట్, అయస్కాంత బలం ఇనుము వంటి అయస్కాంత పదార్థాలను ఆకర్షిస్తుంది. అలాగే వేరొక అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది లేదా వికర్షిస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఒక విద్యుదావేశపూరిత వస్తువు వేరొక ఆవేశ లేదా ఆవేశరహిత వస్తువుపై కలుగజేసేటటువంటి బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటాం. నెక్స్ట్ పాయింట్, బలానికి దిశ, పరిమాణం రెండూ ఉంటాయి. నెక్స్ట్, ఒక వస్తువుపై పనిచేసేటటువంటి అన్ని బలాల బీజీయ మొత్తాన్ని ఫలిత బలం అంటాం. దీనిని ఎఫ్ నెట్తో సూచిస్తాం. నెక్స్ట్ పాయింట్, బలం వస్తువు యొక్క గమన స్థితిలో మార్పును తీసుకురావచ్చు. నెక్స్ట్, బలం వస్తువు యొక్క ఆకృతిలో మార్పు తీసుకురావచ్చు. చూడండి, బలం వస్తువు యొక్క గమన స్థితిలో అండ్ అదేవిధంగా ఆకృతిలో కూడా మార్పు తీసుకురావచ్చు. నెక్స్ట్, ప్రమాణ వైశల్యం గల తలానికి లంబంగా కలుగజేసేటటువంటి బలాన్నే పీడనం అంటాం. ఇవి వచ్చేసి
ఫస్ట్ లెసన్ బలం అనేటటువంటి లెసన్లో ఉన్నటువంటి బిట్స్. ఇది జస్ట్ మీకు ర్యాపిడ్ రివిజన్ కోసమేనండి. అండ్ ఇక్కడ వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ని మీరు చూడగానే వినగానే ఏమవుతుందంటే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి బిట్ కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది అండ్ దాన్ని మీరు రివిజన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేసి ఘర్షణ అండి. ఈ లెసన్లో ఇచ్చినటువంటి లెసన్ వెనకాల ఉన్నటువంటి షార్ట్ బిట్స్ చూద్దాము. ఇందులో ఫస్ట్ పాయింట్, స్పర్శలో గల రెండు తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకించే బలమే ఘర్షణ. ఘర్షణ అంటే ఏంటండి? స్పర్శలో ఉన్నటువంటి రెండు తలాల మధ్య సాపేక్ష చలనం ఉంటుంది కదా, సో దాన్ని వ్యతిరేకించేటటువంటి బలాన్నే ఘర్షణ అంటారు. ఇది రెండు తలాలపైన పనిచేస్తుంది. ఇక్కడ కదలకుండా స్థిరంగా ఉండేటటువంటి వస్తువుల మధ్య పనిచేసే ఘర్షణ ఏదైతే ఉంటుందో దాన్ని స్థైతిక ఘర్షణ అంటారండి. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఉండేటటువంటి ఘర్షణ స్థైతిక ఘర్షణ. స్థైతిక ఘర్షణ తర్వాత స్థాయిలో జారుడు ఘర్షణ ఉంటుంది అండ్ దాని తర్వాత దొర్లుడు ఘర్షణ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఒక తలంపై నిశ్చల స్థితిలో ఉన్న వస్తువును మనం కదిలించే ప్రయత్నం చేసేటప్పుడు స్థైతిక ఘర్షణ ఉద్భవిస్తుంది. పాయింట్, ఒక వస్తుతలం పరంగా రెండవ వస్తుతలం సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి ఘర్షణనే జారుడు ఘర్షణ అంటాము. నెక్స్ట్ పాయింట్, తలాల స్వభావంపై మరియు తలాల మధ్య గల అభిలంబ బలంపై ఘర్షణ ఆధారపడి ఉంటుంది. ఘర్షణ వేటిపైన ఆధారపడి ఉంటుందండి? తలాల యొక్క స్వభావం పైన మరియు తలాల మధ్య గల అభిలంబ బలం పైన ఘర్షణ అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఘర్షణను తగ్గించడానికి కందెనలు, బాల్ బేరింగ్లు వాడతాం. ఘర్షణను తగ్గించడానికి ఏమేమి యూజ్ చేస్తారండి? కందెనలు అండ్ బాల్ బేరింగ్లు. నెక్స్ట్ వన్, ప్రవాహిలో చెల్లించేటటువంటి వస్తువులపై ప్రవాహి కలగజేసేటటువంటి నిరోధక బలమే ప్రవాహి ఘర్షణ. నెక్స్ట్ లెసన్ వచ్చేసి కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు. ఫస్ట్ పాయింట్, కృత్రిమ దారాలు పాలిమర్లు అనబడేటటువంటి పెద్ద యూనిట్లతో నిర్మించబడతాయి. ఈ పాలిమర్లలో చిన్న చిన్న యూనిట్లు ఉంటాయి కదండి, ప్రతి ఒక్కదాన్ని మోనోమర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, సెల్యులోజ్తో తయారు చేయబడ్డటువంటి ఒక కృత్రిమ పట్టుదారమే రేయాన్. రేయాన్ యొక్క మొట్టమొదటి కృత్రిమ పట్టు అయినటువంటి రేయాన్ యొక్క మొట్టమొదటి ఉత్పత్తి అనేది అమెరికాలో జరిగిందండి. ఏ ఇయర్లో అంటే 1911వ సంవత్సరంలో. 1924వ సంవత్సరంలో దీనికి రేయాన్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే కృత్రిమ పట్టు యొక్క ఉత్పత్తి అనేది 1911లో అమెరికాలోని ఒక పరిశ్రమలో ఉత్పత్తి చేయడం అనేది ప్రారంభమైంది. బట్ దానికి రేయాన్ అని పేరు పెట్టడం మాత్రం 1924లో జరిగింది. అండ్ మన దేశంలో మొట్టమొదటి రేయాన్ ఉత్పత్తి పరిశ్రమ మాత్రము 1946లో కేరళలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, నేలబొగ్గు, నీరు మరియు గాలి ముడి పదార్థాలుగా వాడి నైలాన్ను కృత్రిమంగా తయారు చేస్తారు. నైలాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వేటిని ముడి పదార్థాలుగా వాడతారండి? నేలబొగ్గు, నీరు, గాలి. నెక్స్ట్, పాలిస్టర్ ఒక కృత్రిమ దారం. నెక్స్ట్ పాయింట్, అక్రిలిక్ అనేది నేలబొగ్గు, గాలి, నీరు, నూనె మరియు సున్నపు రాయి నుంచి తయారయ్యేటటువంటి కృత్రిమ ఉన్ని. అక్రిలిక్ చూడడానికి సహజ ఉన్నిలాగే కనిపిస్తుందండి, సో దీన్ని కృత్రిమ ఉన్నిగా పరిగణిస్తారు అండ్ దీన్నే నకిలీ ఉన్ని, ఫేక్ ఫర్ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కృత్రిమ దారాలను తయారు చేయడానికి పెట్రో రసాయనాలను వాడతారు. నెక్స్ట్, రేయాన్, నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్లు సాధారణంగా వాడేటటువంటి కొన్ని కృత్రిమ దారాలు. నెక్స్ట్ పాయింట్, వివిధ రకాల దారాలు వాటి బలం, నీటిని శోషించే గుణం మరియు మండే స్వభావం, వెల, మన్నిక మొదలగునటువంటి అంశాలలో ఒకదానికొకటి విభేదిస్తాయి. నెక్స్ట్ పాయింట్, కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు మన జీవితంతో ముడిపడి ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, ప్లాస్టిక్లు వియోగం చెందడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నెక్స్ట్ పాయింట్, కృత్రిమ దారాలు ప్లాస్టిక్ల మంచి లక్షణాలను ఉపయోగించుకుంటూ వాటి విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించుకొని పర్యావరణ నష్టం జరగకుండా చూడాలి. నెక్స్ట్, కృత్రిమ దారాలను
గృహ సామాగ్రి నుంచి ఆరోగ్య సంరక్షణ సామాగ్రి వరకు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్, కృత్రిమ దారాలను సహజ దారాలతోనూ మరియు కృత్రిమ దారాలతోనూ మిశ్రణం చేయవచ్చును. ఇవి వచ్చేసి థర్డ్ లెసన్లో మనమేం నేర్చుకున్నామని చేసినటువంటి పాయింట్స్ అండి. నెక్స్ట్ వన్, ఫోర్త్ లెసన్ వచ్చేసి లోహాలు మరియు అలోహాలు. ఇందులో ఫస్ట్ పాయింట్, పదార్థాల ఉపరితలంపై కాంతి పరావర్తనం చెందినప్పుడు మెరిసే గుణం గల పదార్థాలను ద్యుతి పదార్థాలు అని పిలవడం జరుగుతుంది. ద్యుతి పదార్థాలను వేటిని అంటారండి? ఒక పదార్థం యొక్క ఉపరితలం పైన కాంతి పరావర్తనం చెందినప్పుడు మెరిసేటటువంటి గుణం గల పదార్థాలనే ద్యుతి పదార్థాలు అంటారు. ఈ విధంగా మెరవని పదార్థాలను ద్యుతి గుణం లేని పదార్థాలు అంటారు. నెక్స్ట్, పదార్థాలను రేకులుగా సాగగొట్టగలిగే పదార్థ ధర్మాన్ని స్థరణీయత అంటారు. నెక్స్ట్, పదార్థాలను సన్నని తీగలుగా సాగదీయగలిగేటటువంటి ధర్మాన్ని తాంతవత అంటాం. నెక్స్ట్ పాయింట్, వస్తువులను నేలపై పడవేసినప్పుడు శబ్దం చేస్తే వాటిని ధ్వనిగుణం కలిగినటువంటి పదార్థాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, దాదాపు లోహాలన్నీ ద్యుతి, ధ్వనిగుణం, దృఢత్వం, స్థరణీయత, తాంతవత, ఉష్ణవాహకత, విద్యుత్ వాహకత ధర్మాలను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాగి, మెగ్నీషియం, అల్యూమినియం, ఐరన్ మరియు జింక్ మొదలైనవి. నెక్స్ట్ పాయింట్, కొన్ని లోహాలు గాలిలోని కొన్ని అంశీభూతాలతో వివిధ రకాలుగా వివిధ వేగాలతో వివిధ పరిస్థితులలో చర్య జరుపుతాయి. నెక్స్ట్, బంగారం మరియు ప్లాటినం వంటి లోహాలు గాలితో చర్య జరపవు. నెక్స్ట్ వన్, కొన్ని లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. నెక్స్ట్ పాయింట్, లోహాలు వాటి చర్యాశీలతను అనుసరించి ఒకదానికొకటి స్థానభ్రంశం చెందుతాయి. నెక్స్ట్ పాయింట్, అలోహ ఆక్సైడ్లు సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని, లోహ ఆక్సైడ్లు సాధారణంగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి వచ్చేసి ఫోర్త్ లెసన్లో ఉన్నటువంటి మనం ఏం నేర్చుకున్నాం అనేటటువంటి దగ్గర ఇచ్చినటువంటి బిట్స్ అండి. అండ్ డెఫినెట్గా నెక్స్ట్ నేను 8th క్లాస్ ఫిజికల్ కెమిస్ట్రీ లెసన్ వైజ్ బిట్ టు బిట్ నోట్స్ని డెఫినెట్గా క్లాస్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 5th లెసన్ ధ్వని. ఇందులో ఫస్ట్ పాయింట్, కంపించే వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, మానవులు స్వరతంత్రుల సహాయంతో ధ్వనులను ఉత్పత్తి చేయగలుగుతారు. అయితే ఇక్కడ స్వరతంత్రులు అని వచ్చాయి కదండి. పురుషులలో స్వరతంత్రుల యొక్క పొడవు 20 mm వరకు ఉంటుంది. అండ్ స్త్రీలలో పురుషులతో పోల్చినట్లయితే కనుక 5 mm తక్కువగా ఉంటుంది, అంటే స్వరతంత్రుల యొక్క పొడవు. అండ్ చిన్నపిల్లల్లో ఇది ఇంతకంటే కూడా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ధ్వని ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది కానీ శూన్యం గుండా ప్రయాణించలేదు. నెక్స్ట్ పాయింట్, కంపించే వస్తువుల నుండి ఉత్పత్తి అయినటువంటి ధ్వని కంపనాలు కర్ణభేరిని కంపింపచేయడం వల్ల మనకు శ్రవణ జ్ఞానం కలుగుతుంది. నెక్స్ట్ పాయింట్, కంపనాల కంపన పరిమితి ద్వారా ధ్వని యొక్క తీవ్రతను కనుగొనవచ్చు. నెక్స్ట్ పాయింట్, ధ్వని తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తారు. ఇక్కడ డెసిబుల్స్ గురించి కనుక చూసినట్లయితే నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 డెసిబుల్స్ అండ్ గుసగుస 15 డెసిబుల్స్, సాధారణ సంభాషణ వచ్చేసి 60 డెసిబుల్స్ ఉంటుంది. అండ్ లాన్ యంత్రం యొక్క శబ్దం 90 డెసిబుల్స్ ఉంటుంది. కార్ యొక్క హారన్ 110 డెసిబుల్స్. నెక్స్ట్, జెట్ ఇంజన్ యొక్క శబ్దం 120 డెసిబుల్స్. అండ్ అదేవిధంగా తుపాకీ పేలుడు లేదా టపాకాయల యొక్క పేలుడు శబ్దం ఉంటుంది కదండి, అది వచ్చేసి 140 డెసిబుల్స్ వరకు ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఒక ధ్వని యొక్క పిచ్ దాని పౌనపున్యంపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, ఒక సెకనులో వస్తువు చేసేటటువంటి కంపనాల సంఖ్యను పౌనపున్యం అంటాం. నెక్స్ట్ పాయింట్, సాధారణ ధ్వనులు మిశ్రమ పౌనపున్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, సాధారణ మానవుడు వినగలిగేటటువంటి ధ్వనుల పౌనపున్య అవధిని శ్రవ్య అవధి అంటాం. అయితే ఇక్కడ శ్రవ్య ధ్వనుల యొక్క పౌనపున్యం వచ్చేసి 20 కంపనాలు పర్ సెకండ్ లేదా 20,000 కంపనాలు పర్ సెకండ్ వరకు ఉంటుంది. మనోల్లాసం కలిగించేటటువంటి ధ్వనిని సంగీతమని, వినుటకు ఇబ్బంది కలిగించేటటువంటి ధ్వనిని కఠోర ధ్వని అని అంటాము. ఇవి వచ్చేసి 5th లెసన్లోని బిట్స్. నెక్స్ట్ వచ్చేసి 6th లెసన్ సమతలాలపై కాంతి పరావర్తనం. ఇందులో బిట్స్, ఫస్ట్ వన్,
కాంతి కనిష్ట కాల మార్గంలో ప్రయాణం చేస్తుంది. దీన్నే ఫెర్మాట్ నియమం అని చెప్పేసి అంటారండి. అయితే ఇది కాంతి పరావర్తనం విషయంలో కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ పాయింట్, సమతల దర్పణం వల్ల ఒక నిజ వస్తువుకు అదే పరిమాణం కలిగిన నిటారైనటువంటి మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. నెక్స్ట్, వస్తువుతో పోల్చినప్పుడు దర్పణంలోని ప్రతిబింబం మన కంటి వద్ద తక్కువ కోణం చేయడం వల్ల అది వస్తువు కన్నా చిన్నగా కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్, సమతల దర్పణం వల్ల ఏర్పడినటువంటి ప్రతిబింబం పార్శ్వ విలోమం పొందుతుంది. ఇవి వచ్చేసి 6th లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం దగ్గర ఇచ్చినటువంటి ఒక 4 పాయింట్స్ అండి. నెక్స్ట్ 7th లెసన్ నేలబొగ్గు మరియు పెట్రోలియం. ఇందులో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, సహజ వనరులను తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులుగా వర్గీకరించవచ్చు. నెక్స్ట్ పాయింట్, ప్రాణుల యొక్క మృత అవశేషాలు కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమి లోపల కప్పబడి ఉండడం వలన శిలాజ ఇంధనాలు ఏర్పడతాయి. శిలాజ ఇంధనాలు ఎలా ఏర్పడతాయండి? ప్రాణుల యొక్క మృత అవశేషాలు ఉంటాయి కదా, అవి కొన్ని లక్షల సంవత్సరాల పాటు భూమి లోపల కప్పబడి ఉండటం వలన ఈ శిలాజ ఇంధనాలు అనేటివి ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్, బొగ్గు, పెట్రోలియం మరియు సహజ వాయువులు శిలాజ ఇంధనాలు. నెక్స్ట్ పాయింట్, కోక్, కోల్తారు మరియు కోల్ గ్యాస్లు బొగ్గు యొక్క ఉత్పన్నాలు. నెక్స్ట్ పాయింట్, ప్లాంక్టన్ అనేటటువంటి సూక్ష్మజీవుల యొక్క మృత అవశేషాల నుండి పెట్రోలియం తయారవుతుంది. నెక్స్ట్, పెట్రోలియం గ్యాస్ అండ్ పెట్రోల్, డీజిల్, కిరోసిన్, పారాఫిన్ మైనం, కందెనలు మొదలగునవి పెట్రోలియంను శుద్ధి చేయడం వల్ల పొందుతాం. యాక్చువల్లీ పెట్రోలియం అనేది ఒక సంక్లిష్ట మిశ్రమం అండి. ఇందులో ఆంశిక స్వేదనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా వివిధ రకాలైనటువంటి అంశీభూతాలను పెట్రోలియం నుంచి వేరు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 120 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెట్రోలియంని వేడి చేసినప్పుడు 120 డిగ్రీ సెంటీగ్రేడ్కి వచ్చేసరికి మనకు పెట్రోల్ అనేది ఉత్పత్తి అవుతుంది. అండ్ అదేవిధంగా 170 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర కిరోసిన్ని అండ్ 270 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం డీజిల్ని పొందుతాము. నెక్స్ట్ పాయింట్, సహజ వాయువు కొన్ని సందర్భాలలో పెట్రోలియంతో పాటు మరికొన్ని సందర్భాలలో పెట్రోలియం లేకుండా కూడా లభ్యమవుతుంది. నెక్స్ట్ పాయింట్, పెట్రోలియం నుండి గ్రహించబడినటువంటి ఉపయోగకరమైన పదార్థాలని పెట్రో రసాయనాలు అంటాం. నెక్స్ట్ పాయింట్, శిలాజ ఇంధనాల అతి వినియోగం గాలి కాలుష్యం, గ్రీన్ హౌస్ ప్రభావం, భూతాపం వంటి సమస్యలతో పాటు అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. నెక్స్ట్ పాయింట్, శిలాజ ఇంధన వనరులు పరిమితమైనవి. సో వాటికి ప్రత్యామ్నాయాలను మనం ఆలోచించాలి. నెక్స్ట్, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి మన జీవితాలను మార్చగలిగింది. ఇక్కడ పెట్రోల్ని బారెల్స్లో కొలుస్తారండి. 1 బారెల్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్. అండ్ ఇంకొక పాయింట్ అండి, పెట్రోల్ యొక్క ఘనపరిమాణాన్ని కొలవడం కోసం అని చెప్పేసి చమురు పరిశ్రమలు బారెల్ని ప్రమాణంగా తీసుకున్నాయి. 1 బారెల్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్స్. నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి దహనం, ఇంధనాలు మరియు మంట. ఇందులో ఫస్ట్ పాయింట్, ఒక పదార్థాన్ని గాలిలో మండించడాన్ని దహనం అంటారు. నెక్స్ట్ పాయింట్, దహన చర్యకు ఆక్సిజన్ లేదా గాలి అవసరం. నెక్స్ట్ పాయింట్, ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండటం ప్రారంభిస్తుందో ఆ ఉష్ణోగ్రతను ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటాం. జ్వలన ఉష్ణోగ్రత అని దేన్ని అంటామండి? ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద అయితే ఒక పదార్థం అనేది మండడం స్టార్ట్ అవుతుందో ఆ ఉష్ణోగ్రతనే ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటాం. నెక్స్ట్ పాయింట్, ఎటువంటి బాహ్య కారకం లేకుండానే పదార్థం ఉన్నట్టుండి మండటాన్ని స్వతఃసిద్ధ దహనం అంటారు. స్వతఃసిద్ధ దహనం అంటే ఏంటండి? ఎటువంటి బాహ్య కారకం లేకుండానే పదార్థం ఉన్నట్టుండి మంటలు రావడాన్ని స్వతఃసిద్ధ దహనం అంటారు. పదార్థాలు అతి త్వరగా మండి కాంతి ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని ఏమంటారండి? శీఘ్ర దహనం. నెక్స్ట్ పాయింట్, 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెంది వెలువరించేటటువంటి ఉష్ణశక్తి పరిమాణాన్ని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ వాల్యూ అని చెప్పడం జరుగుతుంది. చూడండి, 1 కిలోగ్రామ్ ఇంధనాన్ని పూర్తిగా దహనం చెంది
అది వెలువరిచేటటువంటి ఉష్ణశక్తి పరిమాణాన్ని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, పదార్థాలు అతి త్వరగా మండి కాంతి ఉష్ణాన్ని విడుదల చేయడాన్ని శీఘ్ర దహనం అంటారు. అండ్ అదేవిధంగా 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెంది వెలువరించేటటువంటి ఉష్ణశక్తి యొక్క పరిమాణాన్ని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అని అంటాం. నెక్స్ట్ పాయింట్, కొవ్వొత్తి మంట యొక్క నల్లని ప్రాంతంలో దహన చర్య జరగదు. కొవ్వొత్తి యొక్క నల్లని ప్రాంతం ఏదైతే ఉంటుందో, అంటే కొవ్వొత్తి వెలిగించినప్పుడు వచ్చే ఆ మంటలోని నల్లని ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ దహన చర్య జరగదు. నెక్స్ట్ పాయింట్, కొవ్వొత్తి మంట యొక్క నీలి రంగు ప్రాంతంలో ఆక్సిజన్ సరఫరా అనేది అధికంగా ఉండడం వల్ల బాష్పం రూపంలో గల మైనం ఆక్సిజన్తో కలిసి పూర్తిగా దహనం చెందుతుంది. కొవ్వొత్తి యొక్క మంటలో దహనం చర్య జరగనిది ఇక్కడ నల్లని ప్రాంతం. అండ్ అదేవిధంగా ఆక్సిజన్ సరఫరా అధికంగా ఉండేటటువంటి ప్రాంతం ఏంటండి? కొవ్వొత్తి మంటలోని నీలి రంగు ప్రాంతం. ఇవి వచ్చేసి 8th లెసన్ బిట్స్. నెక్స్ట్ వన్ 9th లెసన్, ద్రవాల విద్యుత్ వాహకత. ఇందులోని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కొన్ని రకాల ఘన పదార్థాల వలె కొన్ని ద్రవాలు కూడా తమ గుండా విద్యుత్ను ప్రసరింపజేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్, కొన్ని ద్రవాలు ఉత్తమ విద్యుత్ వాహకాలు, కొన్ని ద్రవాలు అధమ విద్యుత్ వాహకాలు. నెక్స్ట్ పాయింట్, స్వేదన జలం డిస్టిల్డ్ వాటర్ తన గుండా విద్యుత్ని ప్రవహించనీయదు. అంటే స్వచ్ఛమైన జలం వచ్చేసి విద్యుత్ బంధకం అండి. ఎప్పుడైతే దానిలో ఆమ్లాలు లవణాలు వంటివి కలుస్తాయో అప్పుడు అది విద్యుత్ వాహకంగా మారుతుంది. నెక్స్ట్ పాయింట్, విద్యుత్ను తమ గుండా ప్రసరింపజేసే ద్రవాలు చాలా వరకు ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలు అయి ఉంటాయి. చూడండి ఇక్కడ ఏం చెప్పారు, విద్యుత్ని తమ గుండా ప్రసరింపజేసేటటువంటి ద్రవాలు చాలా వరకు ఏమో ఉంటాయి, ఆమ్ల, క్షార మరియు లవణ ద్రావణాలు అయి ఉంటాయి. అంటే ఆ యొక్క ద్రవంలో లవణాలు అండ్ అదేవిధంగా ఆమ్లాల వంటివి ఉంటాయి. సో ఇంతకుముందు చెప్పాను కదండి, స్వచ్ఛమైనటువంటి నీరు అనేది విద్యుత్ బంధకము. ఎప్పుడైతే ఆ నీటిలో ఆమ్లాలు లవణాలు కలుస్తాయో అప్పుడు అది విద్యుత్ వాహకంగా మారుతుంది. నెక్స్ట్ పాయింట్, విద్యుత్ను తన గుండా ప్రసరింపనిచ్చేటటువంటి ద్రావణాన్ని విద్యుత్ విశ్లేష్యం అంటారు. విద్యుత్ విశ్లేషం అంటే ఏంటంటారండి? విద్యుత్ని తన గుండా ప్రసరింపజేయనిచ్చేటటువంటి ద్రావణం ఏదైతే ఉంటుందో దాన్ని విద్యుత్ విశ్లేషం అని అంటారు. నెక్స్ట్, విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా ఎలక్ట్రోప్లేటింగ్ చేయవచ్చును. ఇది వచ్చేసి 9th లెసన్లో ఉన్నటువంటి బిట్స్. నెక్స్ట్ వచ్చేసి 10th లెసన్ అండి, సహజ దృగ్విషయాలు. కొన్ని సహజ దృగ్విషయాలు ఈ లెసన్లో ఉన్నటువంటి బిట్స్ని చూద్దాము. ఫస్ట్ వన్, కొన్ని వస్తువులు ఇతర వస్తువులతో రుద్దినప్పుడు ఆవేశాన్ని పొందుతాయి. ఈ ఆవేశాలు వచ్చేసి 2 రకాలు. ఒకటి ధనావేశము, రెండోది రుణావేశము. నెక్స్ట్, సజాతి ఆవేశాలు వికర్షించుకుంటాయి, విజాతి ఆవేశాలు ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్ పాయింట్, వస్తువులను ఒకదానితో ఒకటి రుద్దినప్పుడు వెలువడేటటువంటి విద్యుత్ ఆవేశాలు స్థిర ఆవేశాలు. నెక్స్ట్ పాయింట్, ఆవేశాలు చలించినప్పుడు విద్యుత్ ప్రవాహంగా మారుతుంది. నెక్స్ట్, ఆవేశాలు చలించినప్పుడు విద్యుత్ ఎలా మారుతుందండి? ప్రవాహంగా మారుతుంది. నెక్స్ట్, విద్యుత్ దర్శిని ద్వారా ఒక వస్తువు ఆవేశం కలిగి ఉందో లేదో తెలుసుకోవచ్చును. ఒక వస్తువు ఆవేశం కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి మనం దేన్ని ఉపయోగిస్తామండి? విద్యుత్ దర్శిని ఉపయోగించి తెలుసుకోవచ్చును. నెక్స్ట్ పాయింట్, ఒక వస్తువుపై ఉన్నటువంటి ఆవేశాన్ని గుర్తించడానికి ఆకర్షణ ధర్మం సరైన పరీక్ష కాదు. ఇక్కడ చూడండి, ఒక వస్తువు ఆవేశం కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి విద్యుత్ దర్శిని ద్వారా మనము తెలుసుకోవచ్చును. అండ్ ఒక వస్తువుపై ఉన్నటువంటి ఆవేశాన్ని గుర్తించడానికి ఈ ఆకర్షణ ధర్మం అనేటటువంటి పరీక్ష అయితే సరైనది కాదు. నెక్స్ట్ వన్, ఆవేశం కలిగి ఉన్నటువంటి వస్తువు నుండి భూమికి ఆవేశాలను బదిలీ చేసే ప్రక్రియని ఎర్తింగ్ అంటారు. ఎర్తింగ్ అనే ప్రక్రియ అని చెప్పేసి దేన్ని అంటారండి? ఆవేశం కలిగి ఉన్నటువంటి ఒక వస్తువు నుంచి భూమికి ఆవేశాలను బదిలీ చేసేటటువంటి ప్రక్రియనే ఎర్తింగ్ అంటారు. నెక్స్ట్, మేఘాలకు భూమికి మధ్య లేదా మేఘాలకు మధ్య జరిగేటటువంటి ఉత్సర్గం వల్ల పిడుగులు లేదా మెరుపులు ఏర్పడతాయి. పిడుగులు లేదా మెరుపులు ఎలా ఏర్పడతాయండి? మేఘాలకు మరియు భూమికి మధ్య లేదా మేఘాలకు మధ్య జరిగేటటువంటి ఉత్సర్గం వల్ల
పిడుగులు లేదా మెరుపులు ఏర్పడతాయి. నెక్స్ట్ పాయింట్, మెరుపులు ఆస్తి ప్రాణ నష్టం కలిగిస్తాయి. నెక్స్ట్ పాయింట్, తటిద్వాహకం పిడుగుల నుంచి భవనాలను రక్షిస్తుంది. పిడుగుల నుండి భవనాలను రక్షించేటటువంటిది ఏంటండి? తటిద్వాహకం. నెక్స్ట్ పాయింట్, భూమిలో ఒక్కసారిగా వచ్చేటటువంటి కంపనాలని భూకంపం అంటారు. మనకు తెలుసు భూకంపాన్ని రిక్టర్ స్కేల్ పైన కొలవడం జరుగుతుంది. నెక్స్ట్, భూపటలంలో ఏర్పడేటటువంటి కదలికల వల్ల భూకంపాలు వస్తాయి. భూకంపాన్ని ముందుగా ఊహించలేము. నెక్స్ట్ పాయింట్, భూకంపాలు భూమిలోని పలకల హద్దుల వద్ద ఏర్పడతాయి. సో ఈ భూమిలోని పలకల హద్దుల వద్ద ఏర్పడేటటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని భూకంప ప్రమాద ప్రాంతాలు లేదా బలహీన ప్రాంతాలని చెప్తారు. నెక్స్ట్ పాయింట్, భూకంపం వల్ల విడుదలయ్యేటటువంటి శక్తిని రిక్టర్ స్కేల్తో కొలుస్తాం. అండ్ రిక్టర్ స్కేల్పై 7 కానీ అంతకన్నా ఎక్కువ కానీ నమోదు జరిగితే తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, భూకంపాల నుంచి రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. 11th లెసన్ అండ్ లాస్ట్ లెసన్ వచ్చేసి నక్షత్రాలు సౌర కుటుంబం. ఇందులో ఫస్ట్ పాయింట్, భూమిపై నిట్ట నిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడేటటువంటి నీడలలో అతి తక్కువ పొడవు గల నీడ ఉత్తర దక్షిణ దిశలలోనే ఏర్పడుతుంది. నెక్స్ట్, ప్రాంతీయ మధ్యాహ్న వేళలోనే వస్తువుకు అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, భూమిపైన నిట్ట నిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడే నీడలలో అతి తక్కువ పొడవు గల నీడ ఎక్కడ ఏర్పడుతుందండి? ఏ దిశలో ఏర్పడుతుంది? ఉత్తర దక్షిణ దిశలో ఏర్పడుతుంది. అండ్ అదేవిధంగా ప్రాంతీయ మధ్యాహ్న వేళలోనే వస్తువుకు అతి తక్కువ పొడవు గల నీడ ఏర్పడుతుంది. నెక్స్ట్ పాయింట్, సూర్యచంద్రులకు ఆకాశంలో ఒక పూర్తి భ్రమణానికి పట్టేటటువంటి కాలాలు వేరువేరుగా ఉంటాయి. నెక్స్ట్, చంద్రుని ఆకారంలో కలిగేటటువంటి మార్పును చంద్రకళలు అంటాము. మనం చంద్రకళల్లాగే శుక్రకళల్ని కూడా చూడొచ్చండి. నెక్స్ట్, అమావాస్య రోజు సూర్యుడు మరియు చంద్రుడు భూమికి ఒకే దిశలో ఉంటాయి. నెక్స్ట్, పౌర్ణమి రోజు సూర్యుడు మరియు చంద్రుడు భూమికి వ్యతిరేక దిశలో ఉంటాయి. ఇక్కడ చూడండి, అమావాస్య రోజు సూర్యుడు మరియు చంద్రుడు భూమికి ఒకే దిశలో ఉంటాయి. అండ్ అదేవిధంగా పౌర్ణమి రోజు కనుక చూసినట్లయితే సూర్యుడు మరియు చంద్రుడు భూమికి వ్యతిరేక దిశలో ఉంటాయి. నెక్స్ట్, భూమిపై ఉన్నట్లుగా చంద్రునిపై వాతావరణం లేదు. నెక్స్ట్, ధ్రువ నక్షత్రం భూమి యొక్క అక్షం దిశలో ఉన్నందున అది తిరుగుతున్నట్లుగా కనిపించదు. నెక్స్ట్, మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. 2006 ఆగస్టు 25 వరకు కూడా మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవని చెప్పుకునే వాళ్ళమండి. అందులో 9వ గ్రహంగా ప్లూటో ఉండేది. బట్ దాన్ని గ్రహాల యొక్క లిస్ట్ నుంచి తీసేశారు. ఎందుకంటే ప్లూటో గ్రహం తోటి గ్రహాల యొక్క కక్షలకు ఆటంకం కలిగించకూడదు అనేటటువంటి ఒక నియమాన్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి దాన్ని ప్లూటో అనేటటువంటి 9వ గ్రహాన్ని గ్రహాల యొక్క జాబితాల నుంచి తీసేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, సౌర కుటుంబంలోని 8 గ్రహాలలో భూమిపైన మాత్రమే జీవం ఉంది. అంగారకుడు బృహస్పతి గ్రహాల యొక్క కక్షల మధ్య ఉండి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి అంతరిక్ష వస్తువులు ఆస్ట్రాయిడ్లు. నెక్స్ట్ పాయింట్, సూర్యుని సమీపిస్తున్న కొలది తోకచుక్క యొక్క తోక పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్, అప్పుడప్పుడు భూవాతావరణంలోకి చొరబడేటటువంటి చిన్న వస్తువులే ఉల్కలు. నెక్స్ట్, భూమిని చేరే ఉల్కను ఉల్కాపాతం అంటారు. నెక్స్ట్ పాయింట్, భారతదేశం ప్రయోగించినటువంటి మొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్యభట్ట. నెక్స్ట్ పాయింట్, కృత్రిమ ఉపగ్రహాల వలన వాతావరణ ముందస్తు అధ్యయనం, రేడియో మరియు టీవీ ప్రసారాలు, టెలికమ్యూనికేషన్ అండ్ రిమోట్ సెన్సింగ్ మొదలైనటువంటి ఉపయోగాలు కలవు. ఇప్పుడు నేను చెప్పిన బిట్స్ అన్నీ కూడా జస్ట్ ఆల్రెడీ చదివి ఉన్నాం కాబట్టి మీకు అందరికీ ర్యాపిడ్ రివిజన్ లాగా వాట్ ఈజ్ వాట్, ఏదైనా చిన్న వర్డ్ మెయిన్ పాయింట్స్ మనకు చూసాము, మనం దాన్ని చదివాము, విన్నాము అంటే ఆటోమేటిక్గా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మనకు గుర్తొస్తాయండి. సో మీకు ఇది అలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను. అండ్ ఒకవేళ మీకు ఈ క్లాస్ కనుక ఓకే అనుకుంటే నేను ఇదే మాదిరి 9th బయోసైన్స్ కూడా అప్లోడ్ చేస్తానండి. తర్వాత
ఒక్కొక్క లెసన్ వైస్‌గా నేను డెఫినెట్‌గా పాయింట్ టు పాయింట్ ఇంతకుముందు 8థ్ వరకి బయో సైన్స్ ఎలాగైతే పాయింట్ టు పాయింట్ నా నోట్స్ అప్‌లోడ్ చేశానో అలాగే చేస్తాను. బట్ ఇన్ని డేస్ నాకు టైం లేకపోవడం వల్ల నేను చేయలేకపోయాను. ఓకేనా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్‌గా మీ సజెషన్‌ని, ఒపీనియన్‌ని మీకేదైనా క్లాస్ కంపల్సరీ ఈ ఈ ఎగ్జామ్స్ టైంలో కంపల్సరీగా కావాలి అనుకుంటే గనక ఆ టాపిక్‌ని నాకు మెన్షన్ చేయండి. డెఫినెట్‌గా నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.